Hello everybody, welcome to SMR Telugu Education. So, in videos మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే arrays concept. Next one is write a program to find sum of 10 array elements. 10 array elements ని డిక్లేర్ చేసి వాటి యొక్క సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే, సో హౌ టు రైట్ దిస్ కోడ్. ఓకే, ఫస్ట్ మనం ఇక్కడ సమ్ ఆఫ్ 10 array elements అంటే మనం ఒక arrayని డిక్లేర్ చేయాలి ఆఫ్ సైజ్ 10. సో array డిక్లేర్ చేయాలి ఆఫ్ సైజ్ 10. సో array డిక్లేర్ చేయాలి ఆఫ్ సైజ్ 10. సో ఎలా డిక్లేర్ చేస్తాం? సో సైజ్ చెప్పాలి, టైప్ చెప్పాలి, ఇంటి టైప్, ఎరే నేమ్, ఎనీ నేమ్ తీసుకోవచ్చు, సైజ్ 10. దిస్ ఈజ్ కాల్డ్ డిక్లరేషన్. ఇది డిక్లేర్ చేయగానే మనకి ఎన్ని ఎలిమెంట్స్కి ఎరే నేమ్ ఏంటి? ఏఆర్ఆర్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7, 8, 9, 10. సో టోటల్గా మనకి ఎరే నేమ్ ఏఆర్ఆర్. స్టార్టింగ్ ఎలిమెంట్ ఏమవుతుంది? ఇది ఏఆర్ఆర్ ఆఫ్ 0 అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1, నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 2, ఏఆర్ఆర్ ఆఫ్ 2, నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 3, ఏఆర్ఆర్ ఆఫ్ 4, నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 5, ఏఆర్ఆర్ ఆఫ్ 6, 7, 8, దెన్ 9. సో ఇనిషియల్గా మనకి ఏ వాల్యూస్ ఉంటాయి? గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. స్టార్టింగ్ అడ్రస్ 500 తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ అడ్రస్ ఏమవుతుంది? 502, 504, 506, 510, 512, 514, 516, 518, 508 మిస్, 510, 512, 514, 516, 518. ఇక కంటిన్యూస్ మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. నెక్స్ట్ ఇనిషియల్ ఇక్కడ గార్బేజ్ వాల్యూస్ ఉంటాయి. ఆల్ ఆర్ గార్బేజ్ వాల్యూస్. గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ, గార్బేజ్ వాల్యూ. నెక్స్ట్ వన్ ఈజ్, ఇప్పుడు మనం ఈ ఎరేలోకి వాల్యూస్ అనేవి స్కాన్ చేయాలి. స్కాన్ చేయాలంటే చూడండి, ఇది మనకి అడ్రస్ ఆఫ్, ఇది ఈ ఎలిమెంట్ ఏమవుతుంది? అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 0. నెక్స్ట్ ఇది అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ 1. అంటే మనకి స్కాన్ చేసే వాల్యూ అనేది ఎక్కడ స్టోర్ అవ్వాలి? ఇక్కడ స్టోర్ అవ్వాలి కాబట్టి అడ్రస్ అనేది పాస్ చేయాలి. అంటే ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దెన్ 10, i ఈజ్ ఈక్వల్ టు i ప్లస్ 1. ఇది రిపీటెడ్గా జరగాలి. స్కానింగ్ ప్రాసెస్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్. ఓకే, సో లూప్ కోసం ఇంట్ i అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. ఇంట్ i. నెక్స్ట్ యూజర్ని వాల్యూస్ ఎంటర్ చేయమని అడగాలి. printf, సో /n ఎంటర్ ఎనీ 10 నంబర్స్ అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఫర్ i ఈజ్ ఈక్వల్ టు 0, i లెస్ దాన్ 10, i ప్లస్ ప్లస్. ఇప్పుడు ఇందులో మనం యూజర్ని ఫస్ట్ ఎలిమెంట్ ఎంటర్ చేయమని మెసేజ్ ఇద్దాం. సో printf ఎంటర్ ఫస్ట్ ఎలిమెంట్. సో printf /n, సో ఎవ్రీ టైమ్ న్యూ లైన్ ఎంటర్ ఫస్ట్ ఎలిమెంట్ అంటే %d ఎలిమెంట్, కామా స్టార్టింగ్ i వాల్యూ 0 కాబట్టి ఇక్కడ i ప్లస్ 1 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఎంటర్ ఫస్ట్ ఎలిమెంట్, ఎంటర్ సెకండ్ ఎలిమెంట్, అలా లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 10 టైమ్స్. సో scanf %d కామా ఇక్కడ అడ్రస్ ఆఫ్ ఏఆర్ఆర్ ఆఫ్ i. సో ఈ కోడ్ అంతా, ఈ లూప్ అంతా రిపీట్ అయ్యేసరికి ఫస్ట్ మనం ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడ స్టోర్ అవుతుంది. సెకండ్ వాల్యూ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7. సో ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది? 10 టైమ్స్. మనం ఇక్కడ 1 ఏం ఎంటర్ చేస్తున్నాం అంటే 1, 2, 3,
4 5 6 7 8 9 10 అని ఎంటర్ చేస్తాం. ఈ గార్బేజ్ వాల్యూస్ అని రీప్లేస్ అయిపోయి మనకి ఆ వాల్యూస్ అనేవి స్కాన్ అవుతాయి. స్కాన్ అయిన తర్వాత మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి? సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇనిషియల్గా సమ్లో 0 తీసుకుని ఏఆర్ ఆఫ్ 0 ప్లస్ ఏఆర్ ఆఫ్ 1 ప్లస్ ఏఆర్ ఆఫ్ 2 ప్లస్ ఏఆర్ ఆఫ్ 3 ప్లస్ ఏఆర్ ఆఫ్ 4 ఇలా మళ్ళీ ఎన్ని టైమ్స్ జరగాలి? అది 10 టైమ్స్. కాబట్టి ఇక్కడ ఇనిషియల్గా సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుని సో ఇంటూ సమ్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్గా 0 తీసుకుని మనం ఇక్కడ ఏం చేయాలంటే సో మళ్ళీ ఇక్కడ ఏఆర్ ఆఫ్ 0 ప్లస్ అలా రాయాలి. లెంత్ ఆఫ్ ది కోడ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, లూప్ రాయాలి. సో ఎవ్రీ టైం కాకుండా ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ 10 ఐ ప్లస్ ప్లస్. సో ఎవ్రీ టైం ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ, సమ్ ఈజ్ ఈక్వల్ రాసేయచ్చు కదా, ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ 1 2 3 4 ఇక్కడ ఫస్ట్ 1 అనేది ఎక్కడ ఉంది? ఏఆర్ ఆఫ్ 0లో ఉంది. నెక్స్ట్ ఎలిమెంట్ ఏఆర్ ఆఫ్ 2లో ఉంది. అంటే ఇక్కడ ఏం రాయాలి మనం? ఇక్కడ ఏఆర్ఆర్ ఆఫ్ స్టార్టింగ్ ఎలిమెంట్ ఏఆర్ ఆఫ్ ఐ. సో మనకి ఈ లూప్ అనేది ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 1. సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు 2, సో 1 ప్లస్ 2. థర్డ్ టైం రిపీట్ అయినప్పుడు 3 ప్లస్ 3. ఫోర్త్ టైం రిపీట్ అయినప్పుడు 6 ప్లస్ 4. నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు 10 ప్లస్ 5. నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు 15 ప్లస్ 6. నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు 21 ప్లస్ 7 28. నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు ప్లస్ 8 36 ప్లస్ నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు ప్లస్ 9 45. నెక్స్ట్ టైం రిపీట్ అయినప్పుడు 10 ప్లస్ 10 55. నెక్స్ట్ ఐ వాల్యూ 10 అవుతుంది. 10 లెస్ దాన్ 10 కండిషన్ ఫాల్స్, దాన్ని ఈ లూప్ నుంచి బయటకు వస్తుంది. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి మనకి సమ్లో వాల్యూ ఎంత ఉంటుంది? 55 అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం ఆ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఐ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. ఓకే, ఇప్పుడు ఈ లూప్ అంతా రిపీట్ అయ్యేసరికి మనకి సమ్లో 55 అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ టైం మనం సమ్ అండ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ సమ్ ఆఫ్ 10 ఎలిమెంట్స్ అండ్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేయాలి. సో యావరేజ్ అనేది ఎలా వస్తుంది మనకి? సమ్ బై నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి? 10. అది ఇక్కడ ఇప్పుడు యావరేజ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి యావరేజ్ కోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలి. సో ఫ్లోట్ అనే వాల్యూ తీసుకుంటున్నాను, ఫ్లోట్ వేరియబుల్ తీసుకుంటున్నాను, ఎందుకంటే యావరేజ్ అనేది డెసిమల్స్లో ఉంటుంది కాబట్టి. సో ఇనిషియల్గా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకుంటున్నాం. ఇక్కడ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ బై 10 అని తీసుకుంటున్నాం. అయితే ఒకసారి చూడండి, మనకి ఇదంతా స్కానింగ్. ఈ కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి వాల్యూస్ అనేవి స్కాన్ అవుతాయి. స్కాన్ చేసిన వాల్యూస్ 1 2 3 4 అప్ టు 10. సో ఈ లూప్ నుంచి బయటకు వచ్చేసరికి నాకు సమ్లో వాల్యూ ఎంత ఉంటుంది? 55 ఉంటుంది. ఈ 55ని ఎంత డివైడ్ చేస్తున్నాం? 10తో డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేస్తే 5 టైమ్స్ 50. సో రిమైండర్ ఎంత? 5. అంటే నాకు సమ్ బై 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 5 వస్తుంది. బట్ రియల్గా మనకి ఈ యావరేజ్ అనేది ఎంత అవుతుంది? 5.5 అవుతుంది. ఇది రావడానికి నేను ఏం చేస్తానంటే ఈ సమ్మని ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఫస్ట్ టైప్ కాస్టింగ్. సో ఫ్లోట్లో కన్వర్ట్ చేస్తే ఇప్పుడు మనకి ఇది ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది. సో 5.5 బై 10 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 5.5 వస్తుంది. ఇప్పుడు మనం ఈ 5.5ని దేనికి అసైన్ చేస్తున్నాం? యావరేజ్కి అసైన్ చేస్తున్నాం. అంటే యావరేజ్లోకి వాల్యూ ఎంత వస్తుంది? 5.5. తర్వాత బై డిఫాల్ట్గా ఎన్ని డెసిమల్స్ ఉంటాయి? 6. సో 6 డెసిమల్స్ అనేవి ప్రింట్ అవుతాయి. 6. మనకి యావరేజ్లోకి వాల్యూ ఎంత వచ్చింది? 5.5. 6 డెసిమల్స్ వస్తాయి. నెక్స్ట్ స్టేట్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్లో సమ్ అండ్ యావరేజ్ అనేది ప్రింట్ చేయాలి.
సో printf /n sum is equal to %d, average is equal to %f, comma sum comma average. ఓకే, ఇప్పుడు మనకి కోడ్ అంతా రిపీట్ అయ్యేసరికి సమ్లోకి వాల్యూ ఎంత వస్తుంది, ఆ వాల్యూ ఇక్కడ ఈ % d దగ్గర రీప్లేస్ అవుతుంది, సమ్లోకి వాల్యూ 55 వస్తుంది. సో యావరేజ్లోకి వాల్యూ ఈ % f దగ్గర రీప్లేస్ అవుతుంది 5.5, 6 డెసిమల్ ప్లేసెస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు నాకు 2 డెసిమల్స్ పాయింట్స్ కావాలంటే .2 అని రాస్తే 2 డెసిమల్స్ వస్తాయి, .3 అని రాస్తే 3 డెసిమల్స్. సో ఎన్ని డెసిమల్ ప్లేసెస్ అనేవి ప్రింట్ చేయాలనుకుంటున్నాము, ఇక్కడ నేను ఇక్కడ ఏమిస్తున్నాను అంటే .2 అని ఇస్తున్నాను, పర్సంటేజ్ తర్వాత .2. ఓకే, సో ఇప్పుడు కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, సో సమ్లోకి వాల్యూ 55 వస్తుంది, సమ్లోకి వాల్యూ 55. సో యావరేజ్లోకి వాల్యూ ఎంత వస్తుంది, యావరేజ్లోకి వాల్యూ ఎంత వస్తుంది 5.50 అనేది వస్తుంది. సో ఈ స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అవుతుంది. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు 55 స్పేస్, సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 5.50. నెక్స్ట్ కర్సర్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఓకే, సో రన్ దిస్ కోడ్. సో Alt F9, yes, Control F9, enter first element 1, 2, second element, third element, fourth, fifth, sixth element 6 అని ఇస్తున్నాను, 7 element 7, 8, 9 and then 10. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ ఎలిమెంట్స్లో 1, 2, 3, 4, 5 అప్ టు 10 అనేది స్టోర్ అవుతాయి. ఫస్ట్ టైం ఈ లూప్ అంతా రిపీట్ అవుతుంది, సమ్ అంతా ఇక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది, సేమ్ Alt F5. సో అవుట్పుట్ వస్తుంది Alt F5. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు 55, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 50. ఇక్కడ ఏం చేస్తామంటే /n తీసేస్తే మనకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ సమ్ ఈజ్ ఈక్వల్ టు 55, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 55. సో నెక్స్ట్ వన్ ఈజ్, ఇప్పుడు మనం ఎవ్రీ ప్రోగ్రామ్ని ఎవ్రీ అరే నేమ్ ఈజ్ బై డిఫాల్ట్ అరే నేమ్ ఈజ్ బేస్ అడ్రస్ ఆఫ్ ఎన్ అరే. మనం ఇదే ఎగ్జాంపుల్ని బై యూజింగ్ పాయింటర్స్ కూడా చేయొచ్చు. సో చూడండి, ఇక్కడ అడ్రస్ రాయకుండా ఇక్కడ ఏఆర్ఆర్ అంటే ఏంటి, బేస్ అడ్రస్ 500. నెక్స్ట్ అడ్రస్ రావాలంటే +1, నెక్స్ట్ అడ్రస్ రావాలంటే +2. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో ఏఆర్ఆర్ +i అని ఇచ్చామనుకోండి, ఫస్ట్ అడ్రస్ ఏమొస్తుంది 500, నెక్స్ట్ అడ్రస్ సెకండ్ టైం 502, నెక్స్ట్ అడ్రస్ 504, నెక్స్ట్ అడ్రస్ 506, నెక్స్ట్ అడ్రస్ 508 అప్ టు. ఓకే, సో ఈ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 10 టైమ్స్. అంటే మనం ఈ స్టేట్మెంట్ని ఇండెక్స్ లేకుండా ఎలా రాయొచ్చు దీన్ని, ఇది పాయింటర్స్లో ఏఆర్ఆర్ +i. సో మనకి లూప్ ఫస్ట్ టైం రిపీట్ అయినప్పుడు 500 అడ్రస్లో స్టోర్ అవుతుంది, నెక్స్ట్ సెకండ్ టైం రిపీట్ అయినప్పుడు 502 అడ్రస్లో స్టోర్ అవుతుంది, థర్డ్ టైం 504, ఫోర్త్ టైం 506, ఫిఫ్త్ టైం 508, సిక్స్త్ టైం 512, నెక్స్ట్ టైం సెవెంత్ టైం 514, ఎయిత్ టైం 514, నెక్స్ట్ టైం AR of 8, నెక్స్ట్ వన్ AR of 9, నెక్స్ట్ కండిషన్ ఫాల్స్, దెన్ అవుట్ ఆఫ్ ది లూప్. ఓకే, అంటే మనం ఈ ప్లేస్లో ఇది రాస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ఈ లూప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ARR of iని ఎలా రీప్లేస్ చేయొచ్చు, ఆల్రెడీ మనం లాస్ట్ ఎగ్జాంపుల్లో ARR of 2ని ఎలా రాసుకోవచ్చు మనం, సో యాస్ట్రిక్ ఆఫ్ ARR +2. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ARR of iని ఎలా రాసుకోవచ్చు, దీని ఇక్కడ యాస్ట్రిక్ ARR of +i అని రాసామనుకోండి, అంటే ఇక్కడ ఫస్ట్ అడ్రస్ యొక్క యాస్ట్రిక్ అంటే వేరియబుల్, ఆ అడ్రస్లో ఉన్న వేరియబుల్. సో స్టార్టింగ్ వాల్యూ వస్తుంది ARR of 0 వస్తుంది, నెక్స్ట్ ARR of 2, సో సమ్ అంతా క్యాల్కులేట్ అవుతుంది. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఈ ప్లేస్లో ఏం రీప్లేస్ చేస్తే సరిపోతుంది, ఇక్కడ సో A + i అంటే అడ్రస్ వస్తుంది,
అడ్రస్లో ఉన్న వేరియబుల్ రావాలంటే యాస్ట్రిక్. సేమ్ ఇంతకుముందులాగా సేమ్ అవుట్పుట్ ఆల్ట్ F9. ఇక్కడ సెమీకోలన్ మిస్ అయింది. ఆల్ట్ F9, ఎస్ కంట్రోల్ F9. ఫస్ట్ ఎలిమెంట్ 1 2 3 4 5 6 7 8 9 10. ఆల్ట్ F5. సో సేమ్ అవుట్పుట్ వస్తుంది. సమ్ ఈజ్ ఈక్వల్ టు 55 అంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 55.